ముందు నుంచి మీ ప్రొఫెషన్ ఇది అనుకునే వచ్చారా? లేదండి. నేను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా చేశాను. ఆహ్, కొన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేదాన్ని సాంగ్స్‌లో. ఓకే. ఐ మీన్ 100 డేస్ ఫంక్షన్స్, 75 డేస్ ఫంక్షన్స్ అలాంటివి ఉన్నప్పుడు క్రూతో వెళ్ళి సాంగ్స్ పాడేదాన్ని. ఆఫ్టర్ దట్ ఏంటో తెలియకుండా ఇలా వచ్చాను. ఇక్కడ స్థిరపడిపోయాను. తెలియకుండా వచ్చారా? తెలియకుండా వచ్చాను. అలా ఎలా? అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేది ఒక ఫ్రేమ్ ఉంటుందని, ఇదొక ఫీల్డ్ ఉంటుందని తెలీదు నాకు. ఓకే. సాంగ్స్ పాడుతూ ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి, స్కూలింగ్ నుంచి. కాంపిటీషన్స్ లో ప్రైజెస్ గెలుచుకోవటం, ఓకే. అందరి దృష్టిలో పడటం అదొకటి ఉండింది స్కూలింగ్, కాలేజ్ వరకు కూడా. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఏంటో తెలీదు ఇలా వచ్చేసాను. అంతేనా? నాకు సూపర్ సీనియర్ ఇన్ మై స్కూలింగ్ లో సూపర్ సీనియర్ సందీప్ గారని, ఆయన ఎడిటర్ గా జస్టెల్లో మీడియాలో వర్క్ చేస్తున్నారు అప్పటికే. నాకు ఒక జర్నీలో కలిసి వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ అని చెప్పేసి అడిగితే ఐఎమ్ జస్ట్ హౌస్ వైఫ్ అని అన్నాను. అదేంటి అంటే అప్పటికి చేశాను జాబ్ కానీ మానేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ వర్క్ చేయాలన్న ఇంట్రెస్ట్ నాకు ఉండేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మానేశాను, ప్రెసెంట్ హౌస్ వైఫ్ అని చెప్పేసి. అంటే అదేంటి అంత టాలెంట్ పెట్టుకొని నువ్వు ఇప్పుడు ఎక్కడో ప్లేబ్యాక్ సింగర్ గా ఉన్నావేమో అన్న థాట్ లో ఉన్నాను నేను. అంటే లేదండి స్టాప్ చేశాను అన్నాను. సో లేదు అట్లీస్ట్ డబ్బింగ్ ట్రై చేయొచ్చు కదా అని తను ఇంట్రడ్యూస్ చేశారు.